అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు చాలా ఈజీగా ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పెరుగు మీద మేగడ్ని 15-20 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. అలా స్టోర్ చేసుకున్న మేగడ్ని అంతా బయటికి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. నేను మిక్సీ చేసుకోవడానికి ఇక్కడ జ్యూస్ జార్ తీసుకున్నానండి. జ్యూస్ జార్లో అయితే బాగా వస్తుంది వెన్నపూస. ఇలా మేకని తీసి జార్లో వేసుకోవాలి. ఇలా కాకుండా వేరే ప్రాసెస్లో కూడా చేయొచ్చండి. ఒక బౌల్ తీసుకొని అందులో మేగడంతా వేసి కవ్వంతో ఒక 5-6 నిమిషాలు బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం కూల్ వాటర్ పోసుకుంటూ కలిపితే వెన్న వస్తుందండి. ఆ ప్రాసెస్ కంటే ఇలా మిక్సీలో పట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక అందులో కూల్ వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న మజ్జిగని ఒక గిన్నెలోకి పోసుకోవాలండి. ఇలా మొత్తం మేగడంతా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి పోసుకోవాలి. ఇలా గిన్నెలోకి పోసుకున్న తర్వాత మనం చేతుల్ని శుభ్రంగా సోప్ పెట్టి క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసి వెన్నపూసని తీసుకోవాలి. ఇలా చేతులు క్లీన్ చేసుకోవటం వల్ల మనకి వెన్నపూస చేతికి అంటదు. ఇలా క్లీన్ చేసుకొని వెన్నపూసని ఇలా ఒత్తుకుంటూ తీసుకొని మనం ఏ గిన్నెలో అయితే కరగబెట్టుకోవాలనుకుంటామో ఆ గిన్నెలో వేసుకోవాలండి. మొత్తం వెన్నపూసని ఈ విధంగా తీసుకున్నాక మిగిలిన మజ్జిగను మనం చెట్లకు పోసుకోవచ్చండి, లేదంటే గేదెలకైనా పోసుకోవచ్చు గేదెలుంటే. తర్వాత వెన్నపూసని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగి అందులో మెంతులు వేసుకోవాలి. మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ ఉంటుందండి. తర్వాత కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసి మిక్సీ జార్ని శుభ్రం చేసుకుంటే చాలా ఈజీగా జిడ్డుపోతుంది. అలాగే మేగడ వేసిన గిన్నెను కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇలా వెన్నపూసని పొయ్యి మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యిని మరిగించుకోవాలండి. అప్పుడే నెయ్యి మంచి టేస్టు మంచి ఫ్లేవరు ఉంటుంది. మనం ఇలా ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా పిల్లలకి పెట్టొచ్చండి. ఇదే విధంగా పాల మీద మేగను కూడా తీసి వెన్నపూస చేసుకుంటారండి. పాలు మరగబెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి పైన పేరుకున్న మేగను తీసి వెన్నపూస చేస్తారు. కానీ అదంత టేస్ట్ బాగోదండి. ఇలా పెరుగు మీద మేగడైతేనే టేస్టు చాలా బాగుంటుంది. చూశారు కదా, నెయ్యి మంచి కలర్ వస్తుంది. ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. నెయ్యి మంచి కలర్ వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. స్టవ్ ఆపి చల్లారిన తర్వాత ఇలా నేను ఒక సీసాలో పోసుకుంటున్నానండి. గాజు సీసాలో అయితే ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. అదే ప్లాస్టిక్ అయితే అంత మంచిది కాదు. అందుకే నేను సీసాలో పోసాను. ఇలా జల్లెడ పెట్టుకొని నెయ్యిని వడగట్టుకోవాలండి. చూశారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. నెయ్యి చేయటం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి.